భయ్య ఈ వెహికల్ గుర్తొచ్చిందా? మార్నింగ్ ఒక షార్ట్ వీడియో చేశాను ఈ రోజు వర్క్ అని చెప్పేసి. ఈ రోజు వర్క్లో ఈ బండి చెక్ చేసిన తర్వాత నేనేం చెప్పాను, అక్కడ మెకానిక్ కార్బొరేటర్ కంప్లైంట్ అని చెప్పి నేనేం చెప్పానంటే రెక్టిఫైర్ కంప్లైంట్ ఉండొచ్చు అని చెప్పాను. ఎందుకంటే బండి నా కాడికి వచ్చినప్పుడు బండి బ్యాటరీ డౌన్ ఉంది, కస్టమర్ చెప్పిన విధానం బట్టి ఇది రెక్టిఫైర్ ప్రాబ్లం వల్ల మిస్ ఫైరింగ్ జరుగుతుంది అంటే అప్పటికి నా కాడికి వచ్చేప్పుడు బ్యాటరీ ఫుల్ డెడ్ అయిపోయింది, అంటే సెల్ఫ్ ఎత్తుకునే అంత పవర్ లేదు, రెక్టిఫైర్ పవర్ అయిపోయింది, డల్ అయిపోయింది కాబట్టి బ్యాటరీలో పవర్ లేదు కాబట్టి అందుకని మిస్సింగ్ వస్తున్నట్టుగా ఉంది, ఇది రెక్టిఫైర్ చెక్ చేసుకోవాలని చెప్పి కస్టమర్ చెప్పాను. కస్టమర్ అని చెప్పి పెట్టేసాడు. ఆ తర్వాత మనం రెక్టిఫైర్ చెక్ చేసిన తర్వాత రెక్టిఫైర్లో ఎలాంటి కంప్లైంట్ లేదు భయ్య, బ్యాటరీకి ఎగ్జాక్ట్గా పవర్ వస్తుంది, బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. దీనికి మెయిన్ కంప్లైంట్ ఆ మెకానిక్ చెప్పినట్టుగా కార్బొరేటర్ కంప్లైంట్ అయితే ఒకటి తీసుకోండి భయ్య. ఎందుకనంటే నేను చెక్ చేసుకోని చెప్పాను, ఆ మెకానిక్ చెక్ చేసుకొని చెప్పాడు. కస్టమర్ వచ్చిన టయాన్ని బట్టి ఆ బ్యాటరీలో ఛార్జింగ్ లేదు అందుకని జర్క్ వస్తుంది, ఇది రెక్టిఫైర్ కంప్లైంట్ అని చెప్పాను. కానీ ఎగ్జాక్ట్గా నేను కానీ ఇదే కంప్లైంట్ అని చెప్పలేదు, చెక్ చేసుకోవాలని చెప్పాను. అది చెక్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. ఈ బండికి అయితే కార్బొరేటర్ కంప్లైంట్.